హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సండే డైలీ రొటీన్ అనమాట. సండే రోజు నేను ఎలా ఉంటాను ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ మధ్య అయితే ఫంక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. 10 కల్లా ఫంక్షన్కి వెళ్ళాలి. అలాగే సండే అంటేనే పిల్లలైతే ఇల్లంతా గందరగోళం చేసేస్తారు. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. ఆ పనులన్నీ 10 కల్లా కంప్లీట్ చేసుకోవాలి. అలాగే నా డైలీ రొటీన్, నేను వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను కదా, దానికోసం నేను వాటర్ తాగాలి, అలాగే ఎక్సర్సైజ్ చేయాలి, అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసుకొని నేనైతే ఎక్కడికైనా వెళ్తాను. మ్యాక్సిమం ఈ మధ్య అయితే మార్నింగే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా 9కి ఎలాగైతే ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ చేస్తే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ నేనైతే వాటర్ కాసేసాను, అంటే కొంచెం గోరువెచ్చగా అయినాక తాగేస్తాను అనమాట. గోరువెచ్చకున్నప్పుడు తాగితే బాగా రిజల్ట్ అయితే వస్తుంది. 40 డేస్ మాత్రం కంపల్సరీ తాగుతండి. నిజంగా వెయిట్ లాస్ అవుతారు. ఇంకా మనకి ఆడవారికి ఎక్కువ మందికి పీరియడ్స్ ప్రాబ్లం అనమాట, అదైతే క్లియర్ అవుతుంది. దీంతోపాటు వాటర్ కూడా బాగా తాగాలి. రోజు మనం టీ తాగుతారు కదా చాలామంది, టీకి బదులు ఇలా ఈ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకోండి. డ్రింక్ అయితే తాగేస్తున్నాను, వెయిట్ లాస్ డ్రింకు. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది. అంటే ఇది చేదని చెప్పట్లేదు, అంటే ఏమైనా మంచివి తినాలన్నా కూడా, హెల్త్ పరంగా తినాలన్నా కూడా టేస్ట్ ఎక్కువ ఉండవు కదా, అలాగే ఈ డ్రింక్ కూడా అనమాట. ఇంకా ఆల్రెడీ నేనైతే షార్ట్ వీడియోలో ఈ పౌడర్ ఎలా చేయాలి, వాటర్ ఎలా తాగాలి అనేది పోస్ట్ చేశాను, కావాల్సిన వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇంకా నేనైతే డైలీ అయితే ఇదే తాగుతున్నాను. రిజల్ట్ అయితే బాగానే ఉంటుంది. గోరువెచ్చగా తాగితే మంచిదన్నమాట. నేను ఆఖరికి కాకరకాయ జ్యూస్ కూడా తాగేస్తాను ఇష్టంతో. నాకు ఇంకేం అనిపించదు, చేదుంది ఏదేం అనిపించదు. మన హెల్త్కి బాగుందా లేదని చూసుకుంటాను నేనైతే. అది ఆడవారు ఇంట్లో బాగుంటేనే అందరి ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతారు. అది నా ఉద్దేశం అనమాట. మనం ముందు హెల్తీగా ఉండాలి, అప్పుడు మనం పిల్లల్ని, ఫ్యామిలీని అందరినీ చూసుకోవచ్చు. నేనైతే డ్రింక్ తాగేశాను. ఇది ఎక్సర్సైజ్ చేసే ముందు తాగితే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మన బాడీ కూల్గా ఉంటుంది కదా మార్నింగు. ఇప్పుడు అలాగే చలికాలం కదా, మనకి ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా త్వరగా చెమటలు రావు. ఈ వాటర్ తాగితే బాగా యూజ్ ఉంటుంది. ఇప్పుడైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ చలికాలంలో మనకి ఎంత చెమట రావడం మామూలు విషయం కాదు. ఎంత కష్టపడితే ఎంత చెమట వస్తుందో మీరే ఆలోచించుకోండి. ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తాను. ఇంకా అవన్నీ ఆరేసేవాళ్ళనమాట. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయిపోయినాయి కదా, ఇప్పుడైతే ఆరేయడానికి మేడపైకి తీసుకొచ్చాను. క్లైమేట్ అయితే ఈ మధ్య చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది, మంచు పడుతుంది ఎక్కువ అనమాట. ఇంకొచ్చేసరికి పిట్టలు అయితే బార్బర్స్ చెర్రీ ఉంటాయి కదా, అవి తినేస్తున్నాయి. ఇగోండి చెర్రీస్ కనిపిస్తున్నాయా? ఇది ఒకటి తినలేదు, చాలా వరకు కొరికేసి కిందే పడేసాయి. నిన్న అయితే మొత్తం కొరికేసాయి, ఇంకా 3 అయితే ఉన్నాయి. వాష్ చేసుకొని తినేయడమే. ఫస్ట్ పుల్లగా, తర్వాత తీగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. ఉసిరికాయ తెలుసు కదా, ఉసిరికాయ ఫ్లేవర్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫ్రూట్ ఏదైనా తింటే చాలా బాగుంటుంది, మొహం కూడా బాగా గ్లో వస్తుంది అన్నమాట. అవి గింజలు. ఎలాగో పైకి వచ్చాను కదా, వంకాయలు కూడా చూపిస్తున్నాను. గుత్తులు వచ్చాయి అన్నమాట వంకాయలు. నాకు వంకాయలు అంటే బాగా ఇష్టము. వంకాయ టమాటా, వంకాయ పచ్చడి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇక్కడైతే ఇంకొక వంకాయలు ఉన్నాయి చెట్టు, చూడండి గుత్తు చూపిస్తా. గుత్తు కనిపిస్తుంది కదా, చాలా ఫుల్గా వచ్చాయి. నేను చాలాసార్లు హార్వెస్ట్ చేస్తాను, వీడియో అయితే తీయలేదు. ఇంక ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నాను. 2 డేస్ అయినాక హార్వెస్ట్ అయితే చేస్తాను. టమాటా చెట్టు కూడా ఫుల్గా వచ్చింది, గుత్తులుగా ఉన్నాయి.
అది తెలిసిందే మీకు, చిక్కుడు చెట్టు అనమాట. ఫుల్గా వస్తున్నాయి. 3 డేస్కి 4 డేస్కి నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. కాకర చెట్టు ఇది. కాకర చెట్టుకి పాలినేషన్ చేయాలి. ఫ్లవర్ కదా, మేలు ఫీమేల్ అనమాట. మనం పాలినేషన్ చేస్తే త్వరగా అనేది మనకి కాయగా మారుతుంది. అంతే, పాలినేషన్ అయితే చేస్తాను. కాకరకాయలు కూడా నేనేమి సీడ్స్ వేయలేదండి, అంటే విత్తనాలు వేయలేదన్నమాట. నేను నార్మల్గా కూరగాయ తొక్కల్లో ఉంటాయి కదా, అవి ఎరువుగా వేస్తాను కదా, అప్పుడైతే పడి మొక్క అనేది పడింది. బాగా కాస్తాయి కాకరకాయలు అయితే. ఇటువైపు టమాటాలు కూడా కొంచెం పెద్ద సైజు వచ్చాయి. అలాగే పండడానికి కూడా నేను చిన్న చిన్న టమాటాలు అయితే హార్వెస్ట్ చేశాను, ఒక 4 దాకా. ఇది కొంచెం పెద్ద సైజు అనమాట. ఇదో రకమైన సీడు. ఇందులో 2-3 అయితే పండడానికి రెడీగా ఉన్నాయి. అంటే ఒక 3-4 డేస్ తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా గుత్తులు అయితే ఉన్నాయి. లెమన్ కూడా ఈసారి బాగానే వచ్చాయి. ఇగోండి, గజనిమ్మ అని చెప్పి నాకు అప్పుడైతే ఇచ్చారు. ఎంత సైజు వస్తే చూడాలి మరి. ఎడేనియము ఇది ఫస్ట్ టైం అనమాట ఫ్లవరింగ్. సీడ్స్ ద్వారా నేను పెంచాను ఈ మొక్కని. దాని పిల్ల అనమాట అది. దీనిలో నుండి వచ్చిన సీడ్సే నేను 2 సీడ్స్ వేస్తే 2 మొక్కలు వచ్చాయి. అందులో ఇది ఒక మొక్క బతికిందనమాట. బట్టలన్నీ ఆరేస్తాను కదా, ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాను కిందకి. ఫ్లవర్స్ కూడా బాగానే పూసాయి. ఎక్సర్సైజు అలాగే బట్టలు ఇంట్లో పని అవన్నీ చేసేసరికి 11:30 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. చాలా లేట్ అయిపోయింది. ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఆల్రెడీ మా అమ్మాయి కింద దిగిపోయింది. ఫంక్షన్లో కలుద్దాం. పద. మేమైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఓనీల్ ఫంక్షన్ అనమాట. 2 పిల్లలకి ఒకేసారి ఓనీలు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్రాక్స్ వేసి కూర్చోబెట్టారు. పెద్ద పాప ఆల్రెడీ కూర్చొని బట్టలు పెట్టేశారు. మేనమామ బట్టలు పెడతారు కదా, అది అయిపోయింది. ఇప్పుడైతే మా పాప కూడా డ్యాన్స్లో జాయిన్ అయిపోయింది. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే చిన్న పాపకి మేనమామ మేనత్త బట్టలు పెడతారు కదా, ఇంకా మీకైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అక్కడ మండపం దగ్గర కంటే మీకు ఇటువైపు స్క్రీన్లోనే మంచిగా కనిపిస్తుంది, అందుకే స్క్రీన్లో చూపిస్తున్నాను. ఇటువైపు యాంకరింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళైతే ఫస్ట్ పిల్లల్ని పిలిచి డ్యాన్స్ వేయమని చెప్పారు. తర్వాత మీ ఫాదర్ని పిలవండి అని చెప్పారనమాట. ఒక్కొక్కరు ఫాదర్లు అయితే భయపడి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా యాంకర్స్ అలాగే కదా, ఫస్ట్ పిల్లలతో స్టార్ట్ చేసి తర్వాత పెద్దవారి వరకు డ్యాన్స్ అయితే వేయించారు. చాలా బాగుంది. నేనైతే ఎక్కువ వీడియో షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే అందరూ మాకు బాగా తెలిసిన వాళ్ళే అందరూ పలకరిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ ఫంక్షన్లో అనమాట మా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఫంక్షన్కి వచ్చి అందరూ పలకరిస్తున్నారు. మీ పిల్లలు ఎంతో అయిపోయారా అలా అని మాట్లాడుకున్నాం అనమాట. అందుకే ఎక్కువ అనేది ఈ వీడియో అనేది నేను షూట్ చేయలేకపోయాను. ఇంకా పాప వాళ్ళదైతే ప్రీ సాంగ్ అయితే చేశారండి. అదే ఫంక్షన్కి ముందు చేస్తారు కదా, చాలా బాగా చేశారు. హల్దీ ఫంక్షన్ కూడా 1 వీక్ ముందు అయితే ప్లాన్ చేసుకున్నారు. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదా, ఈ 2 పాపలదే అనమాట. మీకు స్క్రీన్ మీద జూమ్ చేసి చూపిద్దామంటే దగ్గరికి జూమ్ చేస్తుంటే బ్లర్గా వస్తుందన్నమాట. అందుకని ఇంకా కొంచెం దూరం నుండే చూపిస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, వీళ్ళు రిలేటివ్స్ ఎలా అవుతారని అడగవచ్చు మీరు, అందుకనే చెప్తున్నాను. మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మాకు విజయవాడ అనేది చుట్టాలు అనేది చాలా తక్కువ. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా ఎంత ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. అంటే ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇంకా అన్నదమ్ముల్లాగా ఉంటారనమాట. మా బావ ఆల్రెడీ బైక్ మెకానిక్ అని చెప్పాను కదా, అదేనండి మా హస్బెండ్. ఇంకా అలాగే ఇప్పుడు ఈ ఓనీల్ ఫంక్షన్ జరుగుతుంది కదా, ఆ పాప వాళ్ళ డాడీ కూడా బైక్ మెకానికే. ఇద్దరే కలిసి అయితే బైక్ మెకానిక్ షాప్ అయితే పెట్టుకున్నారు. ఇంకా 10 years అయితే చేసుకున్నారు. తర్వాత పిల్లలు పెద్దలు అవుతున్నారు కదా, ఇంకా సపరేట్ అయితే అయిపోయామన్నమాట. ఇప్పుడు 5 years అయింది. షెడ్ మాత్రమే ఇడిపోయాము. ఫ్రెండ్షిప్ అయితే అలాగే ఉంది. అందుకే వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే అందరం చక్కగా కలిసిపోతాం అనమాట. ఇంకా అక్క బావ అలాగే పిలుచుకుంటాము. పిల్లలు కూడా పిన్ని చిన్నాన్న అని అలాగే పిలుచుకుంటారు. ఇంకా పిల్లలకైతే 1 week క్రితమే హల్దీ ఫంక్షన్ చేశారు కదా, దానికి కూడా వెళ్ళాము. అంటే ఫస్ట్ పిల్లల్ని అయితే అక్కడ డ్రాప్ చేస్తాము, మాకు వేరే ఫంక్షన్ ఉంది. ఇంకా అక్కడ నుండి వచ్చేసరికి కూడా ఇంకా హల్దీ ఫంక్షన్ అవుతుందన్నమాట. అప్పుడు జాయిన్ అయ్యాము. అందుకనే ఆ వీడియోలో అయితే నేను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోలేదు, నార్మల్ డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడైతే 2 పిల్లలకి హాఫ్ సారీ కట్టారు. అలాగే ఇప్పుడైతే రాయల్ ఎంట్రీ చాలా బాగా చేశారండి. ఇంకా అది కూడా మీరు చూడండి. ఇక్కడైతే కోలాటం చేస్తున్నారు, దాండి ఆడుతున్నారు అనమాట.
ఇక్కడ నన్ను కూడా పిలిచారండి, నేను వీడియో తీసుకోవాలి కదా, మీరు ఆడండి నేను వీడియో తీస్తానని చెప్పాను. ఇక్కడైతే అంకుల్ ఉంటారు, అంకుల్ అయితే హాయ్ చెప్తున్నారు. అంకుల్ వీడియోలో చెప్పండి అని చెప్పి ఇటు పిలుస్తున్నాను అనమాట. అంటే తాతయ్య అవుతారు, ఇద్దరు పిల్లలు హాఫ్ సారీ ఫంక్షన్ చేస్తున్నారు కదా, వాళ్ళ తాతయ్య అనమాట. ఇక్కడైతే ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని స్టేజ్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు మేనమామలు. ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టి చాలామంది అక్షంతలు ఇవన్నీ వేస్తారు కదా, అవన్నీ చేసేసరికి 2:30 అలా అయిపోయింది అనమాట. మేము భోజనానికి అయితే వెళ్ళాము. అప్పుడు ఇంకా భోజనం అయితే నేను కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే అక్కడ అందరూ ఫ్రెండ్స్ అని కలిసి మాట్లాడుతున్నారు. భోజనాల్లో ఏమేమి పెట్టారో మీకు చెప్తాను. బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, బోటీ కూర, రసం, కట్ట, పెరుగు చట్నీ, వైట్ రైసు, ఇంకా వెజిటేరియన్ వాళ్ళకి కూడా పెట్టారు. ఏం పెట్టారో నేను అటువైపు అయితే వెళ్ళలేదు. ఇంకా కిల్లి, ఐస్ క్రీమ్ అయితే పెట్టారు. ఇంకా భోజనం చేసినాక పైకి వచ్చామన్నమాట. కింద భోజనాలు, పైన ఇక్కడ హాల్లోకి వచ్చేసరికి పిల్లలు అయితే చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, డ్యాన్స్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. టైము 3:30 ఇలా అయిపోయింది కదా, చాలామంది వెళ్ళిపోయారనమాట భోజనం చేసి. ఇంకా మెయిన్ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా అందుకని లాస్ట్లో అయితే దగ్గర నుండి వీడియో తీసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు పాప అయితే, పెద్ద పాప సింగిల్గా వేసింది. ఇప్పుడైతే శారీ కట్టారు చిన్న పాపకి. ఇగోండి జాగు పాపకి మంచి ఫ్రెండ్ అనమాట. ఇద్దరిది 4 months డిఫరెన్స్ ఏజు. చిన్న ఈ పాప ఓనిల్ ఫంక్షన్ వేసిన పాప చిన్నదనమాట, జాగువే పెద్దది, 4 months పెద్దది జాగు. ఇంక ఇద్దరు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. ఇటువైపు అయితే ఇద్దరు పిల్లలు మేనమామతో కలిసి వేస్తున్నారు. పిల్లలు ఇద్దరికి శారీ కట్టారు. మళ్ళీ మేనమామతో ఇద్దరు పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలామందికి ఇలా మేనమామతో సరదాగా ఆడుతూ పాడుతూ ఉండాలని చాలామంది అనుకుంటారు. ఈ పిల్లలకైతే చాలా అదృష్టవంతులు. ఇంకా మేనమామ చేతుల మీద అన్నీ జరిగాయి అనమాట. అంటే ఓనిల్ ఫంక్షన్ అంటే మేనమామలు పెడతారు కదా బట్టలు, ఇవన్నీ వాళ్ళ మేనమామకి డ్యాన్స్ రాకపోయినా పిల్లలైతే నేర్పించేస్తున్నారు. ఇంకా చాలా చక్కగా అనిపించింది నాకైతే ఆ వీడియో చూడంగానే. మా బావకి ఫోటో తీద్దాం రా బావ అంటే ఒక 10 నిమిషాలు అని చెప్పి 4కి వచ్చారు. ఇంక మేము ఫోటో అయితే 4కి దిగాము. అంటే భోజనాలు చేస్తున్నారు కదా, ఇంకా అక్కడైతే ఉన్నారనమాట. పెద్ద పాపకి సాయికి 7 months తేడా, చిన్న పాపకి జాగు పాపకి 4 months తేడా అనమాట. ఫంక్షన్ మొత్తం అయిపోయింది. లాస్ట్లో కేక్ కటింగ్ చేయిస్తున్నారు పిల్లలిద్దరి చేత. అలాగే ఉమ్మడి ఫ్యామిలీ అనమాట, మొత్తం స్టేజ్ పైన ఉన్నారు చూడండి, పెద్ద ఫ్యామిలీ. ఇంకా మేమైతే కేక్ కటింగ్ ఇవన్నీ అయ్యేసరికి 5 అయితే అయిపోయింది. ఇంకా మేమైతే 5కి వెళ్ళాము అక్కడ నుండి. ఇంకా నేను అలాగే బయటికి వెళ్ళాలి, ఎందుకంటే ఈ మధ్య చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడైతే విశాల్ మార్ట్కి వచ్చాము. పిల్లలకి ఇద్దరికి బట్టలు తీసుకోవాలి. 1 year పాపకు ఒకదానికి, అలాగే months బేబీకి ఇద్దరికైతే బట్టలు తీసుకోవాలి. ఉయ్యాల ఫంక్షన్ ఉంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియో అయితే వస్తుంది. ఇక్కడైతే బట్టలు చూస్తున్నాను, చాలా బాగుంటాయి. మా బావ మళ్ళీ చెప్తారు పిల్లలకైతే స్మూత్ తీసుకోని, అంటే కొంచెం గ్రాండ్ ఏమైనా తీసుకుంటానేమో అని చెప్పేసి ముందు చెప్తున్నారు అనమాట. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి స్మూత్గా ఉండాలి, వేసేటట్లు ఉండాలి, కానీ బీరువాలో పెట్టి దాచుకునేటట్లు ఉండకూడదని చెప్తారు. విశాల్ మార్ట్లో అయితే చెప్పులు, బ్యాగులు అన్నీ రీజనబుల్గా ఉంటాయి. ఇంకా మనకి పిల్లలకి స్టేషనరీ కూడా ఉంటుంది అన్నమాట. ఆడుకునే బొమ్మల దగ్గర నుండి అన్నీ బాగుంటాయి, చక్కగా మనకి రీజనబుల్గా ఉంటాయి. అలాగే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా పిల్లలు నేను డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా ఇటువైపు అయితే వచ్చేసి పెన్నులు కావాలి, అవి కావాలని చెప్పి తీసుకుంటున్నారు. ఇక్కడైతే మా సాయికి జెల్ పెన్స్ కావాలంటే ఇంకా అవి తీసేసుకుంటున్నాడు. అమ్మ ఆఫర్ ఉందమ్మా అని చెప్తున్నాడు. ఇంకేవే కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. కంబాక్స్ తీసుకుంటానని చెప్పాడు. ఇంకా కొన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇదైతే స్టేషనరీ మొత్తం ఇలా ఉంది. షాపింగ్ అయితే 1 hour అయితే టైం పట్టింది. ఇంకా అక్కడైతే నుండి వచ్చేస్తున్నాము. నా చేతుల బట్టలు ఉన్నాయి చూసారా, క్యారీ బ్యాగ్ ఇవ్వలేదండి అన్ని కొంటే. ఇంకా ఇంటికైతే వచ్చాము, డిక్కీలో పెట్టేశాను బట్టలన్నీ.
ఇంక ఇంటికి వచ్చాక మీకు చూపిస్తాను. 6:30 అయింది ఇంటికి వచ్చేసరికి. నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను కదా 1 మంత్ బేబీకి అనమాట. అలాగే 1 ఇయర్ పాపకు కూడా తీసుకున్నాను. ఇద్దరికి ఇవి తీసుకున్నాను. ఈ రోజు అయితే 1 ఇయర్ పాపకి బర్త్డే. ఆ ఫంక్షన్కి అయితే సాయిని మా బావ అయితే వెళ్ళారు. నన్ను కూడా పిలిచారండి, నేను రానని చెప్పాను. ఇంకా ఎదురింటి వాళ్ళు భోజనానికి పిలిచారనమాట, ప్రేయర్ పెట్టుకుంటున్నారు. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి ఈరోజు నైటు. ఈరోజు వంట ఏమీ చేయలేదు ఇంట్లో, ఎందుకంటే మార్నింగ్ ఒక ఫంక్షన్, ఈవినింగ్ ఒక ఫంక్షన్ అయిపోయింది. ఇంకా డ్రెస్సులు ఎలా ఉన్నాయి ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. సండే రోజు అయితే ఇలా గడిచిపోయింది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.